హాయ్ అండి, ఈరోజు కేక్ తయారు ఎలాగ ఏంటని తెలుసుకుందాం. ముందుగా తమ దగ్గరకు వచ్చాం. పిల్లాస్వాతి యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి టాపిక్లోకి వెళ్తే మీరు కేక్ని ఎలా తయారు చేద్దాం ఉన్నారు ఏంటి కొంచెం యూజ్ చెప్పండి. ఓకే హాయ్ ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. పిల్లాస్వాతి యూట్యూబ్ ఛానల్ కి వెల్కమ్. ఈ రోజు కేక్ తయారు చేయడం ఎలాగో చూద్దాం రండి. ఈ రోజు మనం బ్రెడ్, పాలు, పంచదార తీసుకొని కేక్ తయారు చేయడం చూపిస్తాను. 2 eggs తీసుకోవాలి. బ్రెడ్ ముక్క చేసుకోవాలి, కట్ చేసుకోవాలి. బ్రెడ్ అనేది love shining all through the night. Cookies in the oven, smelling divine. Sip that eggnog, you be mine. Wrapped up together, it's a merry sign. Our love's a gift, better than wine. Twinkling stars, your eyes a mirror. Night so clear. Slides la cut chesukovali. చుట్టూ స్లైడ్స్ తీసేయాలి. ప్రతి ఒక్కటి మన ఇష్టమైన స్లైడ్స్ ఉంచుకున్నా పర్వాలేదు, స్లైడ్స్ లేకపోయినా పర్వాలేదు. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుంటాం. కట్ చేసి that eggnog, you be mine. Wrapped up together, it's a merry sign. Our love's a gift, better than wine. Twinkling stars, your eyes a mirror. Night so clear, future's nearer. Holding you close, no need for fear. Christmas love is all we share. Santa riding high, sleigh bells chime. Underneath the tree, hearts beating time. Every wrapped box, a token so true. But baby, the best present is you. కటింగ్ చేస్తున్నామండి. కటింగ్ చేసి మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాము. ఒక్కొక్క పీస్ అనేది బ్రెడ్ ముక్కలన్నీ కట్ చేస్తాము. కట్ చేసి మిక్సీ జార్లో వేసుకున్నాము. వేసుకున్న తర్వాత ఇప్పుడు 2 eggs తీసుకోవాలి. ఎగ్స్ తీసుకొని పగలగొట్టి ఇందులోకి వేసుకోవాలి. అలాగే ఇంకోటి కూడా పగలగొట్టి ఇందులోకి వేసుకోవాలి. 2 eggs వేసుకున్నాము. వేసుకున్న తర్వాత పంచదార ఇప్పుడు తీసుకోవాలి. ఇదిగోండి షుగర్, తగినంత షుగర్ కూడా వేసుకోవాలి. తగినంత షుగర్ వేసుకోవాలి మిక్సీ జార్లో. పంచదార వేసేసుకున్నాము. వేసుకున్న తర్వాత తగినన్ని పాలు తీసుకుందాం. ఫ్రిడ్జ్ లోకి వెళ్దాం రండి. ఇదిగోండి పాల్ ప్యాకెట్, గోల్డ్ పాల్ ప్యాకెట్. తగినన్ని పాలు తీసుకుందామండి. బ్రెడ్ నానేంత వరకు పోయాలి. పడదాం రండి. ముందుగా మనం మిక్సీ తీసుకొని మిక్సీ పెట్టుకోవాలి. పవర్ ఆన్ చేసుకోవాలి. పవర్ ఆన్ చేసుకున్న తర్వాత ఇదనేది పెట్టుకోవాలి. మిక్సీ జార్ అనేది సరిపోతుంది. మిక్సీ జార్
కలుపుకోవాలి. పాకం రావడానికి వాటర్ పోసుకోవాలి, ఎందుకంటే లేకపోతే మాడిపోద్ది. గండి తీసుకోవాలి, గండి తీసుకొని పాకాన్ని బాగా కలుపుకోవాలి. కలుపుకోవాలి బాగా. ముక్కలు ఏం లేవు, బాగా మెత్తగా అయిపోయినాయి. ఇంకొకటి తిప్పేస్తే సరిపోద్ది. ఇంకొకటి తిప్పేద్దాం రండి. అయిపోయింది, బ్రెడ్ మొత్తం స్మాష్ అయిపోయింది. ఇది రెడీ. ఇప్పుడు ఈ పాకం కూడా థిక్గా రావాలి, బ్రౌన్ కలర్ లో రావాలి. పాకం అనేది బ్రౌన్ కలర్ లో వస్తే చాలా బాగుంటది. అంత ముదర పాకం కాదు, అంత నేత పాకం కాదు, అటు మధ్యలో. ఉండాలి, కలుపుతూనే ఉండాలి. అలాగా ఒక 5 to 10 minutes కలుపుతూనే ఉండాలి, కలిపితే కలర్ మారే వరకు. ఇది ఇప్పుడు బ్రౌన్ కలర్ లోకి వచ్చేసింది. స్టవ్ ఆఫ్ చేసేస్తా. స్టవ్ ఆఫ్ చేసేద్దా. ఆఫ్ చేసిన తర్వాత ముందుగా ప్లేన్ గిన్నె తీసుకున్నాం. తీసుకున్నప్పుడు ఇదనేది పాకం అనేది వేసేద్దాం. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇది పోసేద్దాం దీనిలోకి. అయిపోయిన తర్వాత కలిపేసుకుందాం. జీడిపప్పులు వేసుకున్నాం, జీడిపప్పులు బాదం పప్పులు షోగా అందంగా వేస్తున్నాం ఒక్కొక్కటి. వేసుకున్న తర్వాత ఇప్పుడు దాకా తీసుకున్నాం, సరిపోయినంత దాకా తీసుకోవాలి. దానికి సరిపోవాలిగా వాటర్ తీసుకోవాలి. వాటర్ సరిపోయినంత వాటర్ తీసుకున్నాం. ఓకేనా? స్టవ్ ఆన్ చేద్దాం. రండి, స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ఇది పెట్టుకోవాలి, లేకపోతే పొంగిపోయి అసలుకి వెళ్ళిపోద్ది స్టాండ్. దాని తర్వాత ఇది పెట్టుకుందాం. గిన్నె కేక్ రెడీ చేసేది. ఇంకొక మూత పెట్టుకుందాం, ఎందుకంటే వాటర్ ఇంకొద్ది కాబట్టి ఇంకొక మూత కూడా అలాగే పెట్టుకున్న తర్వాత ఒక 1/2 hour మీడియంలో పెట్టుకుందాం. ఎందుకంటే మారకుండా ఉంటుంది కాబట్టి మీడియంలో పెట్టుకోవాలి.
చేద్దాం రండి చూద్దాం ఇగో ఇంకొద్దిగా అవ్వాలి, ఇంకా అవ్వలేదు. 1 అవర్ పట్టింది మాకు మాత్రం కేక్ తయారీ. చూద్దాం రండి. కేక్ తయారైపోయింది, తీసేసుకుందాం. చాలా వేడిగా ఉంది. హాట్గా ఉంది. కేక్ ఎలా వచ్చిందో చూద్దాం. కేక్ అనేది ఎలా వచ్చిందో చూద్దాం. కేక్ తయారీ చూద్దాం రండి. వావ్ సూపర్, కేక్ రెడీ. దిస్ ఈజ్ మై హౌస్ కేక్. చాలా బాగా వచ్చింది హౌస్ కేక్ అనేది బ్రౌన్ కలర్లలో. వావ్ సూపర్, వెరీ నైస్. చాలా బాగా వచ్చింది, మెత్తగా వచ్చింది, చాలా బాగుంది. చూశారు కదా కేక్ని. మీరు కూడా తయారు చేసుకోవాలంటే సేమ్ ప్రాసెస్ ఫాలో అవ్వండి, చాలా సింపుల్గా అయింది. థ్యాంక్ యూ సో మచ్, వెల్కమ్, టేక్ కేర్, బాయ్.